హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిటాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను డీప్ నోడ్ ఎయిటాప్ గురించి అప్డేట్ చెప్తాను. ఎందుకంటే ఈ జనవరిలోనే టీజీ ఉంది దీనిది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను టెలిగ్రామ్ అకౌంట్లో. అయితే డిస్కార్డ్ రోల్స్ డౌట్స్ ఉన్నాయి కొంతమందికి, అవి కూడా క్లారిఫై చేస్తాను. ఇదైతే ఫస్ట్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ రాగానే మీరు కనెక్ట్ వ్యాలెట్ తోటి చేయండి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రిఫరల్ కోడ్ ఇచ్చేయకుండా సొంత తెలివితేటలు ఉపయోగిస్తారు, అక్కడే ఇబ్బంది వస్తుంది. అలా కాదు, మీరు రిఫరల్ కోడ్ కంపల్సరీగా ఉన్నప్పుడు కంపల్సరీగా ఎంటర్ చేయండి. చేసినప్పుడు అడిషనల్ బెనిఫిట్లు అయితే వస్తాయి. తర్వాత కొంచెం కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ కనెక్ట్ ట్విట్టర్ కంపల్సరీగా చేయండి. తర్వాత డిస్కార్డ్ కంపల్సరీగా చేయండి. అంటే ఇక్కడ కనెక్ట్ అని చేయగానే ఆథరైజ్ అడుగుతుంది. తర్వాత ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తుంది. సో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. తర్వాత కొంచెం కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాడ్జెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను మొత్తం 5 బ్యాడ్జెస్ చేశాను. ఒకటైతే నాకు ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ మీకు ఇలా చూపిస్తే క్లెయిమ్ అయిపోయినట్టు. ఈ లాక్లో ఉన్నవి వచ్చేసేసి అన్లాక్ కాలేదు. మీకు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ బ్యాడ్జెస్ డైలీ చెక్ చేసుకుంటా చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే క్లెయిమ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ క్లెయిమ్ చూపించినప్పుడు వెంటనే మీరు క్లెయిమ్ చేసేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ కానీ చూపించకపోతే క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మాల్ గ్యాస్ ఫీజు అయితే బేస్ నెట్వర్క్ మీద అయితే అవుతుంది. ఇది సైటు అప్డేటు. సో ఇక్కడ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ చూడొచ్చు. 600 పాయింట్ ఇదే ఉంది ప్రజెంటు. దీని మీద ఎలా ఇస్తారనేది మనకైతే తెలియదు. సో మీరైతే ఈ బ్యాచెస్ కంపల్సరీగా కంప్లీట్ టాస్క్ అవి ఉన్నాయి కదా, రెఫరల్ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయండి. ఇంకా డిస్కార్డ్ రోల్స్ గురించి చూపిస్తాను. సో ఇది డిస్కార్డ్ ఆప్షను. ఇక్కడ మీరు రాగానే ఫస్ట్ వెరిఫై ఉంటుంది. అది అందరికీ తెలిసిన సంగతే. ఫస్ట్ ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తే క్యాప్చా కానీ ఏదైనా ఉంటుంది, అది వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందకి రండి. ఇక్కడ బోట్ కమాండ్స్ అని ఉంది కదా, ఈ బోట్ కమాండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ స్లాష్ అని ఇవ్వండి. అక్కడ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో ఇచ్చాను, అయినా డౌట్ ఉందని చెప్పారు. సో ఇక్కడ స్లాష్ ఇచ్చేస్తే ఇక్కడ సెట్ వ్యాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్పేస్ ఇవ్వండి. స్పేస్ సెట్ వ్యాలెట్ తర్వాత స్పేస్, ఇదిగో ఈ స్పేస్ క్లిక్ చేసి మీ అక్కడ ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేశారో అదే అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి దీని మీద క్లిక్ చేసేస్తే మీకు సెట్ వ్యాలెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ వ్యాలెట్ కాకుండా ట్విట్టర్ కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు సెట్ మీద చూస్తే ఇక్కడ సెట్ ట్విట్టర్, ఇది కూడా అంతే. ఇక్కడ స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి మీ ట్విట్టర్ నేమ్ ఇవ్వండి, సెట్ అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి వెరిఫై బ్యాడ్జ్ రోల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కానీ ఇన్ కేసు నాదైతే ఇక్కడ నేను వ్యాలెట్ ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా వ్యాలెట్ చూపిస్తుంది. ఒకవేళ మీకు వ్యాలెట్ మీరు కానీ యాడ్ చేయకపోతే ఇక్కడ మీకు యాడ్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ సీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఓపెన్ సీ ఇక్కడ చూడండి, యాడ్ ఎథీరియం వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. ఓపెన్ సీ ఓపెన్ చేసిన తర్వాత సో ఓపెన్ సీ దగ్గర మీకు ఒక కోడ్ కనిపిస్తుంది. పైన ఓపెన్ సీ మీద క్లిక్ చేస్తే ఓపెన్ సీ కింద ఒక కోడ్ కనిపిస్తుంది, యూనిక్ కోడ్ అని చెప్పి. దాన్ని తీసుకోబోయేసి మీరు ఏం చేస్తారంటే ఓపెన్ సీ అని మీకు ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఓపెన్ సీ సైట్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు వ్యాలెట్ కనెక్ట్ అయిపోతుంది, సైన్ ఇన్ అడుగుతుంది. అయిపోయిన తర్వాత మీ మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం కిందకి రండి. ఇక్కడ బయో ఉంది కదా, ఈ బయోలో వాళ్ళు ఇచ్చిన యూనిక్ కోడ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ బయోలో ఎంటర్ చేసేసి సో కిందకి వచ్చేస్తే మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసేసేయండి. దీన్ని ఇంకా ఈ యాడ్ బయోలో వాళ్ళ యూనిక్ కోడ్ అని ఇస్తుంది. వాల్కానో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వాల్కానో కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ డిస్కార్డ్కి పోండి. 1 or 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి.
మళ్ళీ మీకు యాడ్ ఎథేరియం వ్యాలెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ సీ చూపిస్తుంది. మళ్ళీ ఓపెన్ సీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు నాకు ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కదా, నా వ్యాలెట్ చూపిస్తుంది, నాకు వచ్చిన రోల్స్ చూపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఫౌండ్ వ్యాలెట్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీరు ఆ విధంగా ఓపెన్ సీ నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే అక్కడ ఏం లేదు, ఈ వాల్కాన్ ఒక కోడ్ ఇస్తుంది మీకు. ఫస్ట్ టైం అయితే యాడ్ వ్యాలెట్ అని చూపిస్తుంది కదా, దాని మీద మీరు వ్యాలెట్ అడ్రస్ ఇవ్వగానే కింద ఓపెన్ సీ అని చూపిస్తుంది. ఓపెన్ సీ మీద క్లిక్ చేయగానే సో ఓపెన్ సీ మీద క్లిక్ చేస్తే ఆ వాల్కాన్ పక్కన ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకోబోయి ఇప్పుడు ఓపెన్ సీ యాప్ని, ఓపెన్ సీ సైట్ని ఓపెన్ చేయండి. మీకు OKX వ్యాలెట్ ఉంటే డ్యాప్స్లో ఓపెన్ సీ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ సీ చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి కనెక్ట్ వ్యాలెట్, సేమ్ వ్యాలెట్ తోటి కనెక్ట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు వీడియోలో చెప్పినట్టుగా ఆ ప్రాసెస్లోకి పోయి ఎడిట్ ప్రొఫైల్లో పోయి బయో అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ఆ కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేసేసేయండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ నేను ఎర్లీ సపోర్టర్, న్యూ ఇయర్ ఈ విధంగా అన్నీ చూపిస్తుంది కదా. సో ఈ విధంగా మీకు బ్యాచెస్ అయితే వచ్చేస్తాయి, దీస్ రోల్స్ అని చెప్పి. తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఆ రోల్స్ యాడ్ అయినా లేవా అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ GN అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక GM అని ఇస్తా. GM అని ఇచ్చేసి ఇక్కడ నాది ఆల్రెడీ ఏమంటారు 5 hours టైం నడుస్తుంది. సో నేను సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ GM అని ఇచ్చేస్తే మీకు ఈ విధంగా ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ రోల్స్ అనేవి ఏదైనా, ఇప్పుడు బేస్ కూడా చెప్పాను కదా రోల్స్ అనేవి ఎలా చూసుకోవాలని. GMలో GM అని టైప్ చేసి మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది రోల్స్ ఏమేమి వచ్చున్నాయని. ఇక్కడ నాకు చూశారు కదా, మొత్తం 6 వచ్చాయి. సో ఒకటైతే మిస్ అయిపోయింది, నాకు 7 రావాల్సి ఉంది, ఒకటి మిస్ అయిపోయింది. సో ఒకవేళ మీకు దీంట్లో తక్కువ వచ్చినా ఏం ఇబ్బంది ఏమీ లేదు. సో 1 or 2 ఉన్నా సరిపోతుంది, మీరు మెంబర్ అయినా సరే. అక్కడ తక్కువ పాయింట్లకి ఎన్ని టోకెన్లు ఇస్తారో తెలియదు. సో ఇది ప్రాసెస్. ఈ అప్డేట్ నచ్చినైతే కంపల్సరీగా లైక్ చేయండి. సో వీడియో లింక్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను, ప్రతి డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ అకౌంట్ మస్ట్గా జాయిన్ అయిపోండి. ఈరోజు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.